కమిట్మెంట్ చాలా గొప్ప విషయం సార్. మనం ఒకసారి మనం కమిట్మెంట్ ఇచ్చామంటే పలానా టైం కన్నామంటే ఖచ్చితంగా మనం ఆ టైంకి వెళ్ళిపోవాల్సిందే. వాస్తు పరంగా చెరువు తవ్వుతాం అనేది ఎస్పెషల్లీ అది వాస్తు అనే సెంటిమెంట్ ఉంటే కనుక ఇది ఫాలో అవ్వండి అని చెప్పారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అవును. సో ఇంకా ఆల్మోస్ట్ మా డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయినాయి. చెరువుని ఎట్లా డిజైన్ చేసుకోవాలి అన్నది మా మెయిన్ కాన్సెప్ట్. సో ఇంపార్టెంట్ పని ఉంటే చెప్పండి, నేను అంత దూరం నుంచి వస్తాను వీలు చూసుకొని అన్నట్లు చెప్పారు. నరసరావుపేటలో అయితే రూమ్ లో అయితే ఉన్నామండి. సో హోటల్ అయితే ఉన్నాం. సో హోటల్ రూమ్ ఇది. రూమ్ కూడా చాలా బాగుంది. ఏసీ కోచ్. మీరు చూస్తారు జీకే బాబు బీటెక్ విత్ మరి మనం నరసరావుపేట అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ట్రైన్ కి అయితే చేసుకున్నాం. ట్రైన్ కి మనం చెరువు చూడటం కోసం అంత దూరం అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి. వెళ్ళిన తర్వాత విశేషాలు ఏంటి, అక్కడ రైతుతో మాట్లాడి ఆ యొక్క ప్రతి ఒక్క విషయం మీకు అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇవాళ సాయంత్రం మనకి 5:30కి ట్రైన్, అలాగే నైట్ దిగేసరికి 10 అయితే అవుతుంది. సో మనం స్టే చేసింది ఎలా ఉంది ఏంటి అలా ప్రతి ఒక్క విషయం మీకు అయితే చెప్పడం జరుగుతుంది. రాత్రి 10:30కి నరసరావుపేటలో అయితే దిగాం. సో మన కోసం పార్టీ వాళ్ళు అయితే రావడం అయితే జరిగింది. ఆయన చెరువు కాడికి వెళ్ళి రేపు పొద్దున్న ఎలా ఉంది ఏంటి అనేది విజిట్ అయితే చేయడమే జరుగుతుంది. సో అది చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడైతే మనం నరసరావుపేట ఊర్లో అయితే ఉన్నాం. చూసారా, నరసరావుపేట. అలాగే మనం చెరువులు చూడడం కోసం విజిట్ చేయడం కోసం కూడా అయితే మనం రావడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు నరసరావుపేటలో అయితే రూమ్ లో అయితే ఉన్నామండి. సో హోటల్ అయితే ఉన్నాం. సో హోటల్ రూమ్ ఇది. రూమ్ కూడా చాలా బాగుంది. ఏసీ కోచ్. లగ్జరీ రూమ్ లోనే ఉన్నాం. మనకు ఒక ఏసీ కూడా ఉంది ఇందులో. సో ఏసీ రూమ్. సో 25 అయితే ఏసీ పెట్టాము వాడు మనం. బాగా చల్లగా ఉంటుంది కాబట్టి 25 ఏసీ పెట్టాం. సో కంఫర్టబుల్ గా ఉంది. రూమ్ కూడా చాలా బాగుంది. సో 2 బెడ్స్ అయితే ఉన్నాయి. సో మన నరసరావుపేటలో ఇప్పుడే మన సార్తో అయితే మాట్లాడి మనం ఆయన అయితే పంపించడం అయితే జరిగింది. రేపు మార్నింగ్ మనం చెరువు దగ్గరికి అయితే వెళ్ళి ఆ చెరువుని విజిట్ చేసి అక్కడ చేయాల్సిన వర్క్స్ ఎలా ఉన్నాయో అవన్నీ మనం చూసి, ఇప్పుడు కూడా ఆ వర్క్ గురించి మనం ఎంతసేపు సార్తో అయితే డిస్కస్ చేసామండి. సో ఈ డిస్కషన్ అంతా కూడా మనం వీడియో అయితే తీయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చెప్పింది మొత్తం క్రూషియల్ అండ్ పర్సనల్. సో ఇవన్నీ ఇప్పుడు దాకా మీరు వీడియోలో వినవి అన్ని నేను సార్తో డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడే సార్ని అయితే పంపించాను. ఇప్పుడు సార్ అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. మనకి రేపు మార్నింగ్ చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత మనతో సార్తో ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం ఆయనతో అయితే తెలుసుకుందాం. మరొక విషయం, మనం చెరువుల దగ్గరికి వెళ్ళి చూడటం అయితే జరుగుతుంది. సో ఇది ఈ రోజు నైట్ మనం ఇక్కడ స్టే చేసేది. సో ఏసీ కూడా బాగా చల్లగా అయితే ఉంది. మనం చెరువు అయితే చూడడానికి రావడం అయితే జరిగిందండి. ఇప్పుడైతే మనం చెరువుగాడే ఉన్నాము. ఈ చెరువు ఎలా తవ్వాలి అని అయితే సార్కి అయితే చెప్పడం అయితే జరిగింది. సార్ ఏ ఊరు సార్ ఇది? ఇది సంతమాగులూరు మండలం కొమ్మలపాడు గ్రామం. పెద్ద ఊరు చెప్పండి సార్. చిన్న ఊరు చెప్పేస్తాం. కొమ్మలపాడు గ్రామం. అది నరసరావుపేట కదా? నరసరావుపేటకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడైతే ఆ దూరంలో అయితే ఉండడం అయితే జరుగుద్ది. మీరు నన్ను ఎక్కడ కాంటాక్ట్ అయ్యారండి? మేము యూట్యూబ్ లోనే జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ నుంచే బాబు గారి వీడియోస్ ఫాలో అవుతూ వచ్చాము. సో ఇప్పుడు మాకు చెరువు వేయాలని చెప్పేసి ఇంకా మాకు డౌట్స్ ఉండి ఇక్కడ లోకల్ గా ఎవరు క్లారిఫికేషన్ చేసేవాళ్ళు లేక బాబు గారిని అప్రోచ్ అయ్యాము. వాళ్ళు ఆయన కొంచెం టైం స్పెండ్ చేసి పాపం వచ్చారు అంత దూరం నుంచి. వచ్చి మా చెరువుని చూసి మాకు చాలా సలహాలు ఇచ్చారు. సో వాటిని మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. కాకపోతే ఆయన అష్యూరెన్స్ ఇచ్చారు, మీకు ఇప్పుడు ఏ డౌట్ కావాలన్నా కానీ మాకు కాంటాక్ట్ చేయండి, నేను టచ్ లో ఉంటాను. ఇంపార్టెంట్ పని ఉంటే చెప్పండి, నేను అంత దూరం నుంచి వస్తాను వీలు చూసుకొని అన్నట్లు చెప్పారు. సో వెరీ థ్యాంక్ యూ బాబు గారు, అంత దూరం నుంచి మీ టైం మీరు నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఎప్పుడు వస్తానండి, కొన్ని రోజులు టైం పడుతుందని అన్నారు. అవును, వెంటనే రెస్పాండ్ అవ్వలేదు. ఆయన చూసుకుని మళ్ళీ ఆయనే నాకు కాల్ చేసి మళ్ళీ నాకు ఫలానా రోజు నేను 3-4 డేస్ ఖాళీగా ఉంటాను, నేను చెప్పిన టైంకి ఆయన రాలేకపోతున్నాను అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఆయన చెప్పిన స్కెడ్యూల్ కి ఆయనే వచ్చారు, చూశారు, మాకు గైడెన్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఇట్లా ఎలా అనిపించింది ఇప్పుడు దాకా? మీరు కూడా ఇటు నుంచోండి సార్. ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ పొద్దున్న పాపం 6ంటికి వద్దామని చెప్పేసి అనుకున్నాము. బాబు గారు 5:30కి నాకే కాల్ చేసి లేపారు పాపం, 8ంటికి వెళ్దామండి అని. సో ఆయన ఫోన్ తోనే నేను లేచాను పొద్దున. ఆయన ఇంకా మొత్తం రెడీ అయ్యి మా టీం అంతా రెడీ అయ్యి 7 కల్లా వచ్చేసాము. వచ్చి ఇంకా ఇప్పుడంతా
ఎగ్జాక్ట్లీ 12:01 అయింది మధ్యాహ్నం. 12 అయింది. సో ఆ, 12 అయింది. అవును. సో ఇంకా ఆల్మోస్ట్ మా డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయినాయి. చెరువుని ఎట్లా డిజైన్ చేసుకోవాలి అన్నది మా మెయిన్ కాన్సెప్ట్. అవునవును. సో చెరువుకు ఎట్లా డిజైన్ చేసుకోవాలి, ఎటు పల్లం, ఎట్లా తూములు పెట్టుకోవాలి, పైపింగ్, ఇవన్నీ డౌట్స్ అన్ని క్లారిఫై చాలా అయిపోయినాయి. ఉంటాయండి. ఒక చెరువు తవ్వుతాం అని అంటే ఉమ్. ఏంటంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళు కనుకోండి ఈజీ. అవును. సింపుల్ Simple, రండి అవును. ఇది చేసేద్దామండి ఇది అవును. చేసేద్దాం అని ఉంటుంది. అవును. కానీ ఇక్కడ ఇందులో కూడా మీకు చెప్పాను వాస్తు పరంగా చెరువు తవ్వుతాం అనేది ఎస్పెషల్లీ అది వాస్తు అనే సెంటిమెంట్ ఉంటే గనక ఆ, ఇది ఫాలో అవ్వండి అని చెప్పారు. అది నాకు చాలా ఉంటేనే బాగా నేను మీకు నచ్చింది. ముందేనే చెప్పాను. అవును, అవును. ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి మీకు మనం కలిసిన వెంటనే సెంటిమెంట్ ఏమండి వాస్తు గురించి మీకు సెంటిమెంట్ ఏమన్నా ఉందా? అవును. ఎందుకంటే నేను మా రైతులతో కూడా చెప్తాను ఉమ్, వాస్తు సెంటిమెంట్ 100కి 90% ఉమ్, సెంటిమెంట్ ఉన్న వాళ్ళే చెరువుల్లో చేస్తారు. అవును. ఒక 10% నమ్మరు. అవును. ఉమ్, 90 మంది నమ్ముతారు. అవును. నమ్మితే పోయేది ఏముందంట నేను ఏమీ లేదు. అంతే కదా. సో దానివల్ల దాని ప్రకారం మనం డిజైన్ చేసుకున్నాం అనుకోండి రేపు పొద్దున్న చెరువు తీసుకునే వాళ్ళు కూడా త్వరగా తీసుకుంటాం. అవును. లీజ్కి ఇద్దాం అనుకున్నా ఏదైనా సరే ఇది ఇవ్వాలి కదా. సో అది ఇంకా వాళ్ళకి మనం ఓన్ గా వేసుకోవాలన్నా కానీ లేకపోతే లీజ్ కి ఇవ్వాలన్నా కానీ అవును. ఇవన్నీ ఇప్పుడే చేసుకుంటే మేలు. మేలు. మళ్ళీ తర్వాత చేసుకోలేము. ఇట్స్ కైండ్ ఆఫ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఇది ఇప్పుడు చేసుకుంటే ఇంకా 10 years వరకు మనం కదిలించాల్సిన పని లేదు. ఏ లేదు ఇందులో కూడా మనం కొన్ని ఎక్సైజ్ వర్క్ అయితే మీరు చేద్దాం అనుకున్నాం. అవును, అవును, అవును. సో బాబు గారు రాకముందు మేమేందంటే చాలా చేపించాలి అని చెప్పేసి అనుకున్నాము. వాటర్ కి లాకర్స్ Locker lining అని. అనుకున్నాము. అవన్నీ చాలా లక్షలతో కూడుకున్న పని. అయ్యి అవసరం లేదు ఈ అసలు. చెరువుకి ఇది 10 ఎకరాలు 8 ఎకరాల లోపు ఉన్న చెరువు ఇది. దీనికి అంత దీనికి అవసరం లేదని చెప్పేసి తర్వాత ఇప్పుడు తెలిసింది. అవసరం అది సింపుల్ గా ఒక 5-10 వేలతో అయిపోయే ఇది అంత వద్దని అంత అవసరం లేదు. చెప్పేసి. ఎందుకంటే సో వేస్ట్ వర్క్ అనేది మనం ఎప్పుడు అవును, పెట్టుకోము. అవును, అవును. ఎందుకంటే ఇప్పుడు 10,000 రూపాయలు మనం పెట్టినామంటే అది మనకి ఎంతో యూజ్ ఉండాలి దానివల్ల. అంతే. సో ఆ వేస్ట్ వర్క్ అనేది మనకు ఉండకూడదు. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ. Okay, మీకు thanks ఏమన్నా అండి. ఉన్నా సరే ప్రతి నాకు కాల్ చేయండి. చేయనొప్పి పెడుతుంది ఇంకెక్కువసేపు పెడదామంటే. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ All సార్, the థ్యాంక్ best యూ. అండి. Thank you so much సో బాబు గారు. మన సబ్స్క్రైబర్స్ ఏమని చెప్దాం అనుకుంటున్నారా? సబ్స్క్రైబర్స్ కి నేను చెప్పేది ఒకటేనండి. మీకు ఏదన్నా సలహాలు సందేహాలు ఉన్నా గానీ బాబు గారిని మీరు ఏ టైం అయినా కాల్ చేయండి. ఒకవేళ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీకు కావాల్సిన క్వశ్చన్ టైప్ చేసి పంపండి లేదా వాయిస్ మెసేజ్ పంపండి. ఆయన వీలున్నప్పుడు ఏదో టైంలో నేను చూసి చెప్తా. ఎందుకంటే పాసిబుల్ టైంలో మీకు రిప్లై ఇచ్చేస్తారు ఆయన. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కొన్ని ఫోన్ కాల్స్ ఉంటాయి. అంటే నా ఒక అడ్వైజ్ ఏంటంటే ఆడియన్స్ కి ఆయన సర్వీసెస్ ఫ్రీగా మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి మీరు please. ఎందుకంటే టైం ఈజ్ మనీ. ఎవరికైనా కానీ ఆయన అంత దూరం నుంచి వచ్చారు, అంత టైం కూడా స్పెండ్ చేస్తున్నారు. సో మనము డబ్బులు పెట్టినా కానీ సర్వీస్ దొరకని రోజులు ఇవి. సో మనం కొంచెం డబ్బులు పెడితే ఆయనకి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అదొకటి నా డెఫినెట్లీ సార్. ఎందుకంటే మీరు చూస్తున్నాం కదా ఇప్పుడు నాకు కూడా చిన్న చిన్న వర్క్ కాదు. పాపం నిన్న ఆయన సిక్ అయ్యి క్యాన్ల తీసుకుని వచ్చారు. కమిట్మెంట్ చాలా గొప్ప విషయం సార్. మనం ఒకసారి మనం కమిట్మెంట్ ఇచ్చామంటే ఆ టైం కన్నామంటే ఖచ్చితంగా మనం ఆ టైంకి వెళ్ళిపోవాల్సిందే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.